తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జూన్ 2న సరికొత్త చరిత్రకు వేదిక కాబోతుంది. ఒకే రోజు ఒకే వేదికపై నుంచి భారీ శంకుస్థాపనలు, సంక్షేమ పథకాల జాతరను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్లాన్ చేశారు. పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా పూర్తిగా కాలుష్యరహితంగా నెట్ జీరో సూత్రాలతో ఫ్యూచర్ సిటీలో 14 ప్రముఖ ఫార్మా కంపెనీల రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రాలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. వీటిలో డాక్టర్ రెడ్డిస్, భారత్ బయోటెక్, హెట్రో, అరబిందో, ఎంఎస్ఎన్ వంటి దిగ్గజ కంపెనీలు ఉన్నాయి. ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనాన్ని అదే రోజు ప్రారంభించనున్నారు. 25 ఎకరాల్లో నిర్మించనున్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ ప్రాంగణానికి, అలాగే 10 ఎకరాల్లో నిర్మించబోయే సింగరేణి ప్రధాన కార్యాలయ భవనానికి సీఎం భూమి పూజ చేయనున్నారు. వీటితో పాటు పలు అంతర్జాతీయ డేటా సెంటర్ల భవనాలకు శంకుస్థాపనలు కూడా జరగనున్నాయి. అలాగే ప్రజా ప్రతినిధులు, ఐఏఎస్ అధికారులు, జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన 500 ఎకరాలపై కూడా స్పష్టత రానుంది. మరోవైపు ఇదే వేదిక నుంచి రాష్ట్ర ప్రజలపై, ఉద్యోగులపై ప్రభుత్వం వరాల జల్లు కురిపించబోతోంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటి నుంచో అత్యంత ఆశగా ఎదురుచూస్తున్న హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమం జూన్ 2 నుంచే అధికారికంగా ప్రారంభం కానుంది. రాష్ట్రంలో అర్హులైన మరో 2 లక్షల మంది లబ్ధిదారులకు కొత్తగా పెన్షన్లు మంజూరు చేసే ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. నిరుద్యోగ యువతకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు దక్కేలా ప్రత్యేక శిక్షణ ఇచ్చే సరికొత్త ప్రోగ్రామ్స్ ను ప్రభుత్వం లాంచ్ చేస్తోంది. ప్రభుత్వానికి ఎంతో ప్రతిష్టాత్మకమైన ఇందిరమ్మ ఇళ్ల పథకం 2వ విడతను ఆదిలాబాద్ నుంచి ముఖ్యమంత్రి వర్చువల్ గా ప్రారంభించనున్నారు. జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాల ప్రారంభోత్సవానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు ప్రభుత్వం నుండి రాబోతున్న అతిపెద్ద కానుక ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి 5 లక్షల ఉచిత జీవిత బీమా కల్పించేందుకు ప్రభుత్వం ఏకంగా 4,000 కోట్లను కేటాయించింది. దీని అమలు కోసం జూన్ 2న ఎల్ఐసి సంస్థతో ప్రభుత్వం అధికారికంగా ఒప్పందం కుదుర్చుకోనుంది. అటు పారిశ్రామిక అభివృద్ధి, ఇటు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జూన్ 2న తెలంగాణ ప్రభుత్వం సరికొత్త పంథాలో ముందుకు వెళ్తోంది. ఫ్యూచర్ సిటీ వేదికగా జరగబోయే ఈ అభివృద్ధి జాతర రాష్ట్ర భవిష్యత్తును ఎలా మార్చబోతుందో చూడాలి.